హైదరాబాద్ జగదిగిరిగుట్టలో పతంగి కోసం వెళ్లి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో రాహుల్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పాపిరెడ్డి కాలనీలో 7 సంవత్సరాల రాహుల్ నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అన్నం తింటూ ఫ్రెండ్స్ పిలిచారని ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఇక్కడ పతంగి ఉంది లోపల తీసుకురా అని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫారం అంటే ముట్టుకుంటే షాక్ కొట్టి ప్రమాదం జరుగుతుంది అని కూడా రాహుల్కి తెలియదు. అయితే లోపలికి ఇక్కడగా ఉన్నటువంటి దారి ఏదైతే కనిపిస్తుందంటే ఇలాంటి ట్రాన్స్ఫారమ్స్ అనేది చుట్టూ ఖచ్చితంగా ఫెన్సింగ్ని ఏర్పాటు చేయాలి. ఎలాంటి ఫెన్సింగ్ లేకపోవడం వల్ల రాహుల్ యాస్టీస్గా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పతంగి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ టైంలో ఒక్కసారిగా ఆ విద్యుత్ షాక్ కొట్టడంతో రాహుల్ కింద పడిపోయి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి పరుగులు తీశారు. ఒకసారి ట్రాన్స్ఫర్ పరిస్థితి చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కట్టినటువంటి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటిది. దీని చుట్టూ ఖచ్చితంగా ఫెన్సింగ్ని ఏర్పాటు చేయాలి. ఒక గోడలాగా ఏర్పాటు చేస్తే ఎవరైనా సరే వాహనాలు కావచ్చు లేకపోతే పిల్లలు ఆడుకుంటున్నటువంటి సమయంలో ఎలాంటి ప్రమాదం కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పతంగి కోసమే రాహుల్ లోపలికి వెళ్ళాడు. ఇది పూర్తిగా ఎలా కాలిపోయిందో కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. మనం మొత్తం చూడొచ్చు. అంటే ఆ చిన్న బాబు వేసుకున్నటువంటి షూ కూడా ఇక్కడ వేసేసి వెంటనే వెళ్ళిపోయాడు. అంటే ఈ పతంగి లోపల ఉండడంతోనే తీసుకురావాలని చెప్పి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఆ బాబు అరుపులకి ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళంతా బయటికి పరుగులు తీశాడు. తను అరుస్తూ ఒక్కసారిగా మాట్లాడలేకపోయాడు. ఇలా ఫుల్గా బాడీ మొత్తం కూడా కాలిపోయి ఆ ఫేస్ అదేవిధంగా కాళ్ళ భాగాలు చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అసలు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నిన్న బాబు అలా జరగడానికి కారణం ఏంటి? గతంలో కూడా జరిగిందని చెప్తున్నారు. జరిగింది. ఆ బాబే వచ్చిండే ఇంతకుముందు అందరు బెదిరించి పంపించినారు. మళ్ళీ నిన్న ఎవరు లేరు. ఆ పతంగి గురించి వచ్చాడు, ఎక్కిండు మీదికి. అసలు ఇది ఫెన్సింగ్ వేయాలి మేడం, చాలా డేంజర్. మా ఇల్లు పక్కగానే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి బొగ్గులు మంటలు లేస్తాయి ఒక్కొక్కసారి. లోపల చూపెట్టండి, ఆ లోపల ఉంది. ఇక్కడ మంటలు లేస్తాయి. అంతా చెత్త సాఫ్ చేపిస్తలేరు బస్తీ లీడర్లకి. ఎంత గలీజ్ ఉంది చూడు మరి. వాస్తవానికి ఆ వైర్స్ కూడా బయటికి ఉండడము ఎవరన్నా మా ఇల్లు ఆడే మా పిల్లలు వస్తారు, స్కూల్కి పోతారు. ఏమైనా గోడ షార్ట్ వస్తే కష్టం మేడమా. దాని గురించి మేము బాధపడుతున్నాం. ఇది తీపిమని మేము కార్పొరేటర్ ఎమ్మెల్యేకి ఎన్నో సార్లు చెప్తే పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఇది అయింది, మళ్ళీ ఈ రేపు ఎల్లుండి ఇంకోటి అవుతుంది. ఈడ చేపెడితే ఇట్లా జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ డేంజర్ కాదు మేడం, దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి తొందరగా ఫినిషింగ్ అన్నది అదే కదా, హైట్ అన్నది చేయాలి. చూడండి, ఈ చేపెడితే దీనికి తగ్గుతుందా? అంత డేంజర్ ఉంది. చూడొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇప్పుడు కాదు, గతంలో కూడా చాలా ప్రమాదాలకు కారణం అయ్యింది. కాబట్టి ఇదంతా కూడా తీసివేయాలి. లేదు అనంటే ఇళ్ళ పరిసర ప్రాంతాలకి దూరంగా పెట్టాలి. లేదు అనంటే ఈ చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండేందుకైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో మేము ఫిర్యాదులు కూడా అందించాము, కానీ అధికారుల నుంచి ఎలాంటి రిప్లై అనేది మాకు రాలేదు. నిన్న రాహుల్ మధ్యాహ్నం ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ పతంగి తీసుకున్నటువంటి సమయంలోనే ఆ బాబుకి ఇలా ప్రమాదం జరిగింది. మరొకరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అనంటే వెంటనే ట్రాన్స్ఫార్మర్ని షిఫ్ట్ చేయాలి, లేదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, పాపిరెడ్డి.